బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎన్నో అరాచకాలకు పాల్పడిన పెద్దిరెడ్డి రాజీనామా చేయాలని టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి గోబ్యాక్, పెద్దిరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గంలో పర్యటించవద్దని నాయకులు హెచ్చరించారు. పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బైఠాయించిన టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ కూడలి మీదుగా ఇందిరా సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పెట్టారంట అని చెప్పి సంఘమిత్రులు ఎవరు అమాయకు బాబును ఓడిపోయేదానికి రెండే కారణాలు. సీసీ కెమెరాలు పెట్టారంట అని చెప్పి సంఘమిత్రులు ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి పెద్ద ఆయన చూస్తా ఉన్నాడంట కెమెరాల్లో అని చెప్పేసి ఒక బూత్లో 30-40 ఓట్లు సంఘమిత్రులు మైనస్ చేసినారు. ఆ మైనస్ వల్ల ఈరోజు ఓటం జరిగింది. సదుములో 2 బూతుల్లో రిగ్గింగ్ జరిగింది. 6 బూతులు 6 ఓట్లు, బూతులు 7 ఓట్లేమో. దయచేసి ఈ రోజు కూడా మేము న్యాయంగానే చెప్తా ఉన్నాం. ఆ బూతుల్లో రీఎలక్షన్ పెట్టించండి. 6 ఓట్లు 7 ఓట్లు పడితే మీరే ఎమ్మెల్యే, పైన పడినాయనుకో నల్లా బాబుని ఎమ్మెల్యే. ఆ విషయాన్ని కట్టుబడి ఉందండి. దయచేసి ఈ 5 సంవత్సరాలు మీకు పుంగనూరులోకి రాకూడదు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి, జనసేన కూటమికి అందరికీ, బీజేపీ వారికి నమస్కారాలు, ధన్యవాదాలు. తెలుగుదేశం శ్రేణులు రోడ్ల మీదకి రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ ఉదయం ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మాజీ ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ గారి అనుచరులు ఫోక్ డాన్స్, ఏం డాన్స్ అదే జానపద ఫోక్ డాన్స్ కొండేటి నాగభూషణ అనుచరులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి మా పెద్ద ఆయన వస్తున్నాడు, మీ అంతు తేలుస్తాడు అని చెప్పి బహిరంగ మా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అయ్యా, ప్రజాస్వామ్యం ఇది, ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఏమైనా చూద్దాము. మా కార్యకర్తలు కొంతమంది నిన్నటి రోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంతకంగా 5 చాలా అతి ముఖ్యమైన ఫైళ్ల మీద సంతకం చేసినారు. వాటికి గుర్తుగా కొంతమంది ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యం విలువలను కాపాడేందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి వచ్చింటే వాళ్ళని ఉద్దేశించి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినారు. మమ్మల్ని తిరగనీయము, మీ పెద్ద ఆయన వస్తే మాంతులు చూస్తామనే రోజులు బాబు ఆ రోజులు పోయినాయమ్మా. అక్కడ అమరావతి పీఠం మీద కూర్చోండేది మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుతున్నది చల్లా బాబురెడ్డి గారు. మా మీద గీత పడినా ఈగ వాళ్ళ పరిస్థితులు వేరేగా ఉంటాయి. కాబట్టి మేమందరూ శాంతి కాముకులము, మాకు హింస తెలియదు, ఇతరత్ర మాకు తెలియదు. మేము ఈరోజు మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని కించపరిచి మాట్లాడినందుకే రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఇంకనైనా బుద్ధిగా మసులుకోండి, నోటికి పని చెప్పొద్దండి, పద్ధతి కాదు ఇది. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడండి. మీరు అవునన్నా కాదన్నా, గోల పెట్టినా గీ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలం పాలించి తింటారు. రాష్ట్ర ప్రజలు విస్పష్టంగా ఇచ్చిన మ్యాండేట్ గుర్తుపెట్టుకొని మసులుకోవాల్సిందిగా మీ మూలంగా తెలియజేసుకుంటున్నారు.